నమస్తే అండి. సో ఈ సందర్భంగా నేను ఏం చెప్పంటే ఒక మన తెలంగాణ లేబర్ పార్టీ కోరుకుని ఒకటే అండి. తెలంగాణ లేబర్ పార్టీ కోరుకుని ఒకటి ఏం చెప్పంటే ఇందిరమ్మ రాజ్యం తేవాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి. సో యాక్చువల్ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి బేసిక్గా ఏం చెప్పి మాకు కాంగ్రెస్ ప్రభుత్వంతో రావాల్సింది అది. బట్ చాలా చాలా స్లోగా అవుతుంది అది. అదేండి ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ కొన్ని ప్రభుత్వాలు కానీ దాంట్లో ఏం చెప్పంటే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది కానీ ఏం చెప్పంటే అది చేసేలోపు కొన్ని శక్తులు ఏం చెప్పంటే కొన్ని నీచపు శక్తులు అవి. ఆ శక్తులు ఏం చెప్పంటే అవి వాటిని ఏమన్నా తెలియదు. అటువంటి వాటిని పేరు పెట్టి పిల్లలు కూడా దండగే. అది బీహార్ కుక్కల నాళ్ళు ఏమో తెలియాలి. అవి ఏం చెప్పంటే తెలంగాణ నాశనం చేస్తున్నాయి. అదేందా ఇందిరమ్మ రాజ్యం వచ్చేలోపు కొన్ని బీహారీ కుక్కలు కలిసి కొన్ని గజ్జి కుక్కలు అవి ఏం చెప్పంటే అవి కొజ్జా కుక్కలు. ఆ కుక్కలు ఏం చెప్పంటే తెలంగాణ నాశనం చేస్తున్నాయి. కాబట్టి ఏం చెప్పంటే దానికి పరిష్కారంగా పెట్టింది ఏం చెప్పంటే మనకు తెలంగాణ లేబర్ పార్టీ. సో ఇది చాలా సింపుల్ అని చెప్పంటే ఇందిరమ్మ రాజ్యం అది ఒక రకంగా ఇందిరమ్మ రాజ్యం ఇప్పుడు ఏం చెప్పంటే ఒక రకంగా ప్రియాంక గాంధీ గారి రాజ్యం. ప్రియాంక అమ్మ గారు మనకు ప్రధానిగా నిలబడాలి. ప్రియాంక గాంధీ గారు ఒక ప్రధానిగా నిలబడాలి. అదేవిధంగా సో దానికోసం అని చెప్పి ఈ ప్రభుత్వ ప్రయత్నం అండి. అది సెంట్రల్లో. సో స్టేట్లో ఏం చెప్పంటే స్టేట్లో మనకు ప్రజెంట్ రేపు నడుస్తూ కొంత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ కొంచెం అది చాలా స్లో అవుతుందండి. ఒకరికి ఏం చెప్పంటే మనకు తెలంగాణ ఆశయం పూర్తి నిలబడలేదు అందులో. సో కాబట్టి ఏం చెప్పంటే మనకు సెంట్రల్గా మన తెలంగాణ క్రాంతి దళ్ ఉంటారు. మనకు తన పేరు మన పృథ్వీరాజ్ యాదవ్, బీసీ అతను, వరంగల్ బిడ్డ. అతను నిజమైన తెలంగాణ వాది. అతను కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఎప్పటి నుంచో ప్యూర్లీ తెలంగాణ ఇస్తున్నట్టు వాళ్ళు. అదే సో అతన్ని ఆధ్వర్యంలో జరగాలి. తెలంగాణ క్రాంతి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ లేబర్ పార్టీ పనిచేసి ఖచ్చితంగా ఒక లేబర్ సామ్రాజ్యాన్ని తీసుకురావాలి. తీసుకొచ్చి సెంట్రల్లో ప్రియాంక గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు రావాలి. తర్వాత స్టేట్లో వచ్చేసి మనకు బీసీ బిడ్డ మనకు పృథ్వీరాజ్ యాదవ్ కానీ నేను చెప్పిన ఇంకెవరన్నా కానీ తర్వాత బట్టి విక్రమార్క గారు నేను చెప్పంటే ఉత్తమ్ సార్ కానీ వీళ్ళు ముఖ్యమంత్రి కావాలి. ఏం చెప్పంటే ఈ స్థానంలో ఉండాలి. సో దానికోసం ప్రయత్నం అండి. సో దీనికి అల్టిమేట్ ఒక మేజర్ ఇంట్రెస్ట్ ఏం చెప్పంటే ఎవరికైతే ఆధార్ కార్డు ఉంటుందో వాడికి ఏం చెప్పంటే ఒక అందులో మహిళ ఆధార్ కార్డు కానీ మహిళ అయితే కంపల్సరీగా వాళ్ళకి ఆ మహిళకు ఒక 12 గుంటలు జాగా ఇవ్వాలి. జెంట్స్కి అయితే ఒక 6 గుంటలు, లేడీస్కి అయితేనో 12 గుంటలు, జెంట్స్కి అయితే 6 గుంటలు ఇవ్వాలి. అది సేమ్ టైం చెప్పి ఎవరికైతే 70 ఏళ్ళు ఎవరికైతే దాటిందో వాళ్ళకున్న భూమి ఏం చెప్పంటే వాళ్ళకున్న భూమి మీద ట్యాక్స్ పెట్టాలి. ప్లస్ ఏం చెప్పంటే వాళ్ళకు ఒక నాగలి లైసెన్స్ వస్తుంది. 70 ఏళ్ళు దాటే వాళ్ళు ఏం చెప్పి నాగలి లైసెన్స్ తీసుకోవాలి. వాళ్ళు ఏం చెప్పాలి నాగలి దున్నాలి. వాళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు కనుక నాగలు దున్నేది ఉంటే దగ్గర నాగలు పట్టుకొని దున్నాలి. నాగలైన పని లేకుంటే తట్టని పని లేదు. వాళ్ళు దున్నితే వాళ్ళు ఒక రోజులో ఎన్ని గుంటల భూమి దున్నితే అన్ని గుంటలు దగ్గర అది ఒక్కడే. మళ్ళీ 70 ఏళ్ళ వాడు నాగలి పట్టని దున్నచ్చు, లేకుంటే ట్రాక్టర్ పట్టని దున్నచ్చు. వాడు ఒక రోజు అంటే ఎంత మనకు వర్కింగ్ అవర్స్ రఫ్గా 8 గంటలు. ఒక 24 గంటలు 8 గంటలు నాగలను పట్టుకొని లేకుంటే ట్రాక్టర్ని పట్టుకొని నువ్వు ఎన్ని గుంటలు దున్నితే అంత భూమి ఇది. అది నువ్వు 1 గుంట దున్నుతావా, 100 గుంటలు దున్నుతావా, 1,00,000 గుంటలు దున్నుతావా, 1 ఎకరం దున్నుతావా, 100 ఎకరం దున్నుతావా, లేదు అందులో పొరపాటున సత్తానికి సంబంధం లేదు. నువ్వు కనుక 70 ఏళ్ళోడి అయింది నువ్వు నేను నాగలు బట్టి దున్నుతా, ట్రాక్టర్ బట్టి దున్నుతా అని చెప్పి నీకు భూమి ఇస్తావు. బట్ నువ్వు సత్తా అని చెప్పంటే అక్కడే పూచి పెడతావు. దయంగా అది సేమ్ టైం చెప్పంటే ఎవరికైతే ఫామ్ హౌస్లు ఉన్నాయో ఆ ఫామ్ హౌస్లు ఎక్కడైతే ఉన్నాయో ఫామ్ హౌస్లో అక్కడ కాలబెట్టాలి. ఫామ్ హౌస్లో అక్కడ కాలబెట్టేసి చెప్పంటే అక్కడ భూమిని ఆ చుట్టుపక్కల పేదవాళ్ళకి, పేద మహిళలకు, గరీబ్ వాళ్ళకు, కులం లేదు మతం లేదు. ఇక్కడ కులం మతం ప్రాంతం ఏం లేదు. కేవలం చెప్పంటే వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కావాలి. వాళ్ళు ఎవరికైతే ఫామ్ హౌస్లు ఉంటాయో ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళంతా కలిసి వచ్చి ఆ ఫామ్ హౌస్ను కూలబెట్టి కాలబెట్టి అక్కడ ఉన్న వాళ్ళను, అక్కడున్న దొరసాలను అక్కడనే పాతిపెట్టి ఆ శవం కూడా చేయొద్దు. అవి వాటిని చెప్పంటే వాటి కీళ్ళు నరికేసి కాకుల గద్దెలకు వేసేసి ఆ భూమి మొత్తాన్ని ప్రభుత్వం తీసుకొని ఎవరికి ఇవ్వాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి. పేదవాళ్ళకి ఎంత ఇవ్వాలని చెప్పంటే ఎక్కువ లేదు. అది కూడా ఏం చెప్పంటే ఆడబిడ్డకి అయితేనో 12 గుంటలు ఆడబిడ్డకు, లేదు జెంట్స్ అనుకోండి 6 గుంటలు. అదేవిధంగా అది దాంతోపాటుగా ఆడబిడ్డకు వచ్చేసి ఒక అర్ధులం బంగారం, అదేవిధంగా ప్రతి నెల ఒక 6,000 క్యాష్
ఆడబిడ్డకైతే. అదే జెంట్స్ అనుకోండి, జెంట్స్ అయితే వాళ్ళకి 6 గుంటల భూమి, తర్వాత వాళ్ళకు బ్యాడెత్తు బంగారం, తర్వాత వాళ్ళకు 3,000 క్యాష్ వచ్చే విధంగా మాకు ప్లాన్ చేయొచ్చు. సో ఇది లేదు, ఇది మనకు తెలంగాణ లేబర్ పార్టీ ప్రపోజల్స్ అండి. ఇంకా చాలా ఉన్నాయండి. సో ఏం చెప్పంటే అల్టిమేట్గా ఏం చెప్పంటే మనకు సెంట్రల్లో మనకు ఎవరు రావాలని చెప్పంటే మనకు వరంగల్ బిడ్డ ఉన్నాడు, వరంగల్ బిడ్డ పృథ్వీరాజ్ యాదవ్ గారు, తను తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షుడు తను. సో తన ఆధ్వర్యంలో ప్రభుత్వం రావాలి. తను కానీ తర్వాత జర్నలిస్ట్ రఘు ఉంటాడు, తర్వాత రఘు ఉన్నారు, తర్వాత ఇంకెవరున్నారు, తర్వాత తన పేరు పేరు యాదవ్ ఉంటారు కదా, గుర్తుకు రావట్లేదు పేరు, మహిపాల్ యాదవ్, వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏం చెప్పండి నికాస్ అయిన తెలంగాణిస్టులు వాళ్ళు. ఏం చెప్పంటే మనకి ఇంకెవరు మనకు ఎస్సీ బిడ్డ ఉన్నారు, దాని పేరు మనకు మావతరాయ్. ఇటువంటి వాళ్ళు అని చెప్పిన ముఖ్యమంత్రి కావాలి, ఎవరైనా పర్లేదు. వాళ్ళు ఆలోచన చేసుకొని వాళ్ళు చెప్పారు, వాళ్ళ యువకులు కాబట్టి వాళ్ళు తీసుకొని నాకైతే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నేనైతే వాళ్ళకైతే మనకు వరంగల్ బిడ్డ పృథ్వీరాజ్ యాదవ్కి ఇస్తా ఇచ్చేసి మిగిలిన వాళ్ళ ఆప్షన్ అన్నట్టు. అది సేమ్ టైం చెప్పారు సెంట్రల్లో వచ్చేసి ప్రియాంక గాంధీ గారు కానీ ఏం చెప్పారు, రాహుల్ గాంధీ గారు కానీ ప్రధాని కావాలి. అది సేమ్ టైం ఏం చెప్పారు మనకు భట్టి గారు, ఇప్పుడు బట్టిసారి ఇప్పుడేంటి తను ఉప ముఖ్యమంత్రి, తను యాక్చువల్గా ఏం చెప్పాను వాళ్ళు తనకు ఒక రాష్ట్రపతి అభ్యర్థి నిజంగా భట్టి గారు. ఏం చెప్పంటే మనకు ఉత్తమ్ సార్ కూడా మంచి వ్యక్తి. తర్వాత ఏం చెప్పంటే మనకి ఇంకేమైనా మనకు కాంగ్రెస్లో ఉంటారు కదా వెంకటరెడ్డి గారు, నల్గొండ జిల్లా వెంకటరెడ్డి గారు, తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు, ఇటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ప్రధానమంత్రి అభ్యర్థులు, వాళ్ళు రాష్ట్రపతి అభ్యర్థులు అట్లుంటే పర్వాలేదు. బట్ ముఖ్యమంత్రి మాత్రం బీసీ బిడ్డే ఉండాలి. బీసీ బిడ్డ ఉంటే బెస్ట్. ఎవరు మన పృథ్వీరాజ్ యాదవ్ కానీ, రఘు కానీ, ఇటువంటి వాళ్ళు, మహిపాల్ యాదవ్ కానీ వాళ్ళు రావాలి. తర్వాత ప్రధానిగా రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ రావాలి. ఇది పూర్తి ఇందిరా రాజ్యం అన్నట్టు. సో ఇట్లా ఏం చెప్పారు కంపల్సరీగా ఏం చెప్పంటే ముందుగా తెలంగాణ బాగుపడదు, దాని తర్వాత త్రూఅవుట్ ప్రపంచం కూడా మంచిగా అవుతుందండి. సో ఇది నా ఉద్దేశం. సో ఈ విషయం మీద మేము ఫర్దర్ ఇంకా వర్క్ చేస్తామండి. థ్యాంక్ యూ.